హాయ్, నా పేరు తన్వి. నేను ఈరోజు ఇప్పుడే జస్ట్ క్రియేటివ్ మైండ్స్ సమ్మర్ క్యాంప్ పిల్లల్ని కలిసేసి వస్తున్నాను. సో నాకు వహీద్ అండ్ రమణ ఒక 2 yearsగా పరిచయం. వాళ్ళు ఈ పని చేస్తున్నట్టు ఈ ఏదైతే ఫౌండేషన్ కాన్సెప్ట్స్ మీద వర్క్ చేయడం నాకు ఎప్పటి నుంచో తెలుసు. బట్ ఈరోజు వచ్చి ఈ సెంటర్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎంతోమంది పిల్లలు ఏ క్లాస్లో ఉన్నా కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఒక కాన్సెప్ట్కి. దానికి ఒక కామన్ సొల్యూషన్ ఏంటి అంటే, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఒకటే గ్రూప్లో పెట్టి పిల్లల దగ్గర నుంచి నేర్చుకునే ఒక సిస్టమాటిక్గా రెడీ చేశారు మెటీరియల్. నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే, ఈ మెటీరియల్ దాంట్లో బేసిక్గా ఇది సెల్ఫ్ స్టడీ. ఎప్పుడైతే మనంతటా మనం నేర్చుకోగలిగే స్కిల్ వస్తుందో అప్పుడు మనం చాలా ఇయర్స్ చాలా కాన్సెప్ట్స్ అనేవి సొంతగా నేర్చుకోగలం. సో ఈ క్రియేటివ్ మైండ్స్ కంటెంట్ అంతా ఎలా ఉంది అంటే, ఒక చైల్డ్ తను ఈరోజు ఏం నేర్చుకుంటున్నాడు, ఓకే సపోజ్ నాకు ఇవాళ ఎడిషన్ మాత్రమే వచ్చు, సో తనంతటి తాను 2 number ఎడిషన్ నుంచి 3 number ఎడిషన్కి, దాని నుంచి మల్టిప్లికేషన్కి ఆ గ్రోత్ అనేది తనంతటి తాను నేర్చుకుంటూ తన పక్కనున్న టీమ్ లీడ్స్తో హెల్ప్ తీసుకుంటూ నేర్చుకోవడం అనేది ఒక క్రియేటివ్ కాన్సెప్ట్స్. ఎలా అయితే వాళ్ళ పేరు ఉందో క్రియేటివ్ మైండ్స్ అని, ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ని వాళ్ళు ముందుకు తెచ్చి మనలోకి ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల నాకేమనిపిస్తుందంటే, ఒక ఫౌండేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది మన లైఫ్లో కానీ, మన లైఫ్లో ఫౌండేషన్స్ అనేవి ఒక వాల్యూ సిస్టమ్. ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ అనేది దాని ఫౌండేషన్, దాని ఉపాధి. ఒక గేమ్కి ఫౌండేషన్ అనేది దాని బేసిక్ స్కిల్ కదా. సో బేసిక్ స్కిల్ ఆఫ్ ఎనీథింగ్ అనేది ఒక మ్యాథ్లో అర్థమెటిక్ కానీ, ఇంగ్లీష్లో లాంగ్వేజ్ మీద ఉన్న పట్టు కానీ, తెలుగులో లాంగ్వేజ్ మీద ఉన్న పట్టు కానీ, ఇవి బేసిక్ స్కిల్స్ మీద ఫోకస్ చేసినప్పుడు వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ వాళ్ళ పెద్ద కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. సో ఇది వాళ్ళు 2 years నుంచి వర్క్ చేస్తున్నా, ఇవాళ నాకు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాక అర్థమైంది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. మనం ఎప్పుడు ట్యూషన్స్కి పంపిస్తే, నేను చిన్నప్పుడు ట్యూషన్స్కి వెళ్ళాను, చాలా చిన్నప్పుడు వెళ్ళాను. బట్ అక్కడ అంతా హోంవర్క్ మీదే ఫోకస్ చేస్తారు. ఇది మేడం ఇచ్చారు, ఇది మీరు చేయాలి అని. బట్ ఆ హోంవర్క్ చేసే కేపబిలిటీ ఆ చైల్డ్లో ఉందా లేదా అనేది అర్థం చేసుకుంటూ ఆ చైల్డ్కి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది ఆర్గనైజేషన్స్ చేస్తారు. ఇప్పుడు క్రియేటివ్ మైండ్స్ అది ఇంత చిన్న గ్రామానికి తెచ్చి మనందరి పిల్లలకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో, అది మనకి ఈరోజు తెలియకపోయినా వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళకి ఈ ఫౌండేషన్ విలువ తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వర్క్ they're doing here. నేను ఎన్నో ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ మీద పనిచేశాను. వీ హ్యావ్ నాట్ వర్క్డ్ ఆన్ దిస్ మోడల్ సో ఫార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాహిద్ అండ్ Ramana for taking this forward in Jaggaipet.